Hello everyone, welcome back to the lecture series of GATE Engineering Mathematics. Yes, so present అయితే మనం vector calculus అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద వీడియో నెంబర్ 6 రిగార్డింగ్ ద వెక్టర్ క్యాల్కులస్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం డిఫరెన్షియల్ వెక్టర్ క్యాల్కులస్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం అండ్ డిఫరెన్షియల్ వెక్టర్ క్యాల్కులస్ అయిపోగొట్టేసాం. సో ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంటిగ్రల్ వెక్టర్ క్యాల్కులస్ or we can say vector integral calculus. Yes, so this is the next part of the vector calculus, so which is quite important as well. So yes, so let's start. So in this video lo manam we will discuss about the line integral, first one, very easy, and let's discuss some problems on line integral, and last lo konni key points kuda chuddam regarding the line integral. Yes, let's start with our line integral first. So line integral అంటే తెలిసిందే కదా, ఇంటిగ్రల్ ఓవర్ ఏ సింపుల్ క్లోజ్డ్ పాత్ సి ఏదో ఫంక్షన్ ఎఫ్ బార్ వెక్టర్ ఫంక్షన్ డాట్ ప్రొడక్ట్ విత్ ద కర్వ్ యొక్క లెంత్ డిఎల్ బార్. ఎస్, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ లైన్ ఇంటిగ్రల్, వెరీ ఈజీ. వీ ఎవాల్యుయేట్ లైన్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ సింపుల్ పాత్. ఏదో ఒక సింపుల్ పాత్ని తీసుకొని ఎవాల్యుయేట్ చేస్తాం. సింపుల్ పాత్ ఇన్ ద సెన్స్ అది లైన్ అయినా అవ్వచ్చు, లేకపోతే చిన్న సర్కిల్ అయినా అవ్వచ్చు, ఎనీథింగ్. సో సింపుల్ పాత్ తీసుకుంటే, సింపుల్ పాత్ ఇన్ ద సెన్స్ ఏ పాత్ విచ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఇట్ సెల్ఫ్, అంటే ఒక లైన్ సెగ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, అదే క్లోజ్డ్ పాత్ అంటే ఇంటర్సెక్ట్ అవుతుంది, అంటే ఇనీషియల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ విల్ కోయిన్సైడ్, అంటే ఒక కైండ్ ఆఫ్ సర్కిల్ లాంటిది. ఎస్, సో అంతే, వెరీ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ మీదే మనం ఈ లైన్ ఇంటిగ్రల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ దీస్ పార్ట్స్. సో ఇలా తీసుకున్నాం ఒకటి, ఇది ఒక లైన్ సెగ్మెంట్. సో దీన్ని మనం సింపుల్ పాత్ అంటాం. ఎస్తో డినోట్ చేస్తున్నాను, సింపుల్ పాత్. ఎస్, సో ఇలా ఇంకొకటి తీసుకున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సింపుల్ పాత్ బికాస్ ఇట్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ కదా, ఎక్కడ ఇంటర్సెక్షన్ అనేది జరగట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సింపుల్ పాత్. అండ్ లెట్స్ టేక్ లైక్ దిస్. ఎస్, సో ఇట్ ఈస్ కాల్డ్ ద సింపుల్ క్లోజ్డ్ పాత్. సింపుల్ క్లోజ్డ్ పాత్, అంతే కదా. సో ఇక్కడ ఇనీషియల్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. Yes, so దీన్ని సింపుల్ క్లోజ్డ్ పాత్ అంటాం. అండ్ లెట్స్ సీ అనదర్ వన్ లైక్ దిస్. లెట్స్ టేక్ లైక్ దిస్. ఇలా తీసుకుందాం. సో ఇట్ ఈస్ అ క్లోజ్డ్ పాత్, ఎందుకంటే క్లోజ్ అయి ఉంది షేప్ అనేది, బట్ ఇట్ ఈస్ నాట్ సింపుల్, రైట్? ఎస్, సో ఇట్ ఈస్ క్లోజ్డ్ బట్ నాట్ సింపుల్. ఎస్, ఓకే. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఐడియా అబౌట్ ద లైన్ ఇంటిగ్రల్. ఎస్, సో క్వశ్చన్లోనే వాడు ఎఫ్ బార్ అనే ఫంక్షన్ మెన్షన్ చేస్తాడు అండ్ క్లోజ్డ్ పాత్ కూడా ఇస్తాడు. ఆ క్లోజ్డ్ పాత్ని బట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్, దట్స్ ఇట్. ఆల్ రైట్, సో లెట్స్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్ లైన్ ఇంటిగ్రల్. సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్. సో ఇది ఎఫ్ బార్ అనే వెక్టర్ ఫంక్షన్ ఇచ్చాడు లైక్ దిస్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఎవాల్యుయేటెడ్ అలాంగ్ ఏ లైన్ సెగ్మెంట్ 0,2 to 2,0 he is asking. All right, so let's solve this. Okay, సో మనకు తెలిసిందే కదా, ఇప్పుడు ఎఫ్ బార్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ఏఎక్స్ క్యాప్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ఏవై క్యాప్ అని ఇచ్చాడు. అండ్ వీ నో, సో మనకు కావాల్సింది ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కదా. సో డిఆర్ బార్ అంటే తెలిసిందే కదా మనకి, విచ్ ఈస్ నథింగ్ బట్ dx, let's take ax ay az ఆ టర్మ్స్ లో తీసుకుందాం. సో dx ax క్యాప్ ప్లస్ dy ay క్యాప్ ప్లస్ dz az క్యాప్, రైట్? ఎస్, ఎందుకంటే ఆర్ బార్ అనేది ఎక్స్ ఏఎక్స్ క్యాప్ ప్లస్ వై ఏవై క్యాప్ ప్లస్ జెడ్ ఏజెడ్ క్యాప్ కదా. సో దానికి డిఆర్ బార్ ఏమవుతుంది అంటే సింపుల్గా dx dy dz వస్తాయి, అంతే. ఓకే, సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఏమవుతుంది ఫ్రమ్ దిస్, ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్, అంటే ఏఎక్స్ క్యాప్ డాట్ ఏఎక్స్ క్యాప్ 1. సో ఈ రెండు మల్టిప్లికేట్ అవుతాయి, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై డివై ప్లస్ సిమిలర్లీ ఏవై డాట్ ఏవై ఈజ్ 1 అండ్ ఈ రెండు మల్టిప్లికేట్ అవుతాయి, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై డివై. దట్స్ ఇట్. సో ఫంక్షన్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్లోజ్డ్ పాత్, అదే సింపుల్ పాత్. ఎస్, ఇక్కడ వీడు ఇది ఇచ్చాడు 0,2 అండ్ 2,0 పాయింట్స్. లెట్స్ ప్లాట్ దెమ్ ఇన్ ద గ్రాఫ్ నో. సింపుల్గా గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. ఎస్, సో 2,0 పాయింట్ ఇక్కడ తీసుకుందాం. అండ్ లెట్స్ టేక్ 0,2 పాయింట్ హియర్. This is our y-axis and this is our x-axis, by the way.
and line segment joining these 2 points వచ్చేసి ఇది. We have to find out the equation for this line segment. So we know, right? So formula ఏంటి? y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. Yes. Oh, yes. Okay. So ఈ పాయింట్ కన్సిడర్ చేస్తే y minus 0 is equal to 0 minus 2 upon 2 minus 0 2 into x minus 2. Yes. So y is equal to minus x plus 2. Yes. So this is the particular equation of this curve. Y is equal to minus x plus 2. Alright. ఇప్పుడు ఈ y is equal to minus x plus 2 ఉంది కదా. సో ఇక్కడ dy ఉంది. సారీ, దిస్ ఇస్ dx, రైట్? యా. సో మొత్తాన్ని ఒకే వేరియబుల్లోకి మార్చాలి. అది మన మెయిన్ మోటో. సో లైన్ ఇంటిగ్రల్లో మెయిన్ మోటో ఏంటంటే వెరీ సింపుల్. సో లైన్ ఇంటిగ్రల్లో మెయిన్ మోటో వచ్చేసి we have to convert that f bar dot dr bar function ఉంది చూసారు, this particular function into a single variable. This is important. That's it. So yeah, ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. We have to convert f bar dot dr bar function into a single variable. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, x వేరియబుల్, y వేరియబుల్. సో వైని ఎక్స్లో కానీ ఆర్ ఎక్స్ని వైలో కానీ రాసి ఒకే వేరియబుల్లోకి మార్చి ఇంటిగ్రేట్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. సో దట్స్ ద మెయిన్ మోటో హియర్. ఓకే, సో లెట్స్ మేక్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ x. అంటే వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఈస్ ద రిలేషన్. సో ఏంటిది అది? y is equal to minus x plus 2. Yes. So from this our dy ఏమవుతుంది? dy is simply minus dx. Yes. So yeah, ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి f bar dot dr bar లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అయిపోతుంది. సో యా, విచ్ ఇంప్లైస్ f bar dot dr bar ఏమవుతుంది? x square plus x into y ప్లేస్లో we have to write minus x plus 2 into dx plus y ప్లేస్లో minus x plus 2 whole square plus x into minus x plus 2 dy ప్లేస్లో we have to write minus dx. Yes. So minus dx. That's it. So ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేయాలి. సో విచ్ విల్ బి ఈక్వల్ టు x square minus x square క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మిగిలేది minus 2x. ఎస్. అండ్ ఇక్కడ x square minus x square అగైన్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇంకా మనకి మిగిలేదు ఏంటి ఇక్కడ 4. సో ప్లస్ 4 మైనస్ 4x మిగులుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ 2x మిగులుతుంది. ఎస్, dx. ఎస్. సో విచ్ విల్ బి ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 2x అగైన్ క్యాన్సిల్. సో 4 మైనస్ 4x dx. సో దిస్ ఈజ్ అవర్ f bar dot dr bar ఫైనల్లీ. ఎస్. సో నౌ మనకు కావాల్సింది ఏంటి? ఇంటిగ్రల్ ఓవర్ సి f bar dot dr bar. సో లెట్స్ సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్. సో ఇంటిగ్రల్ ఓవర్ సి f bar dot dr bar ఏమవుతుంది మనకి ఇప్పుడు? సో ఇప్పుడు క్లోజ్డ్ పాత్, అదే సింపుల్ పాత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఎక్స్లోనే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫంక్షన్ మొత్తాన్ని ఎక్స్లోకి కన్వర్ట్ చేస్తాం కదా. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ వన్ వేరియబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది? సో ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్, సో ఇది 0,0 తీసుకుంటే ఎక్స్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ 0 నుంచి 2. ఎస్. సో లిమిట్స్ ఏమవుతాయి? ఇంటిగ్రల్ 0 to 2, ఇది వచ్చేసి ఫంక్షన్ రాసి సరిపోయింది, 4 minus 4x dx. ఎస్, వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ నౌ. సో విచ్ విల్ బి ఈక్వల్ టు 4 into 2 minus 4/2 into x square in the sense 4. Yeah. So which will be equal to 0. So yeah, 0 is the answer for this particular question. That's it. Very easy, right? Straightforward. అక్కడ ఏం లేదు. సో ఫస్ట్ f bar dot dr bar ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఫంక్షన్ పాయింట్స్ నుంచి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ వైకి ఎక్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి f bar dot dr barలో సబ్స్టిట్యూట్ చేసాం. ఎస్, అక్కడ నుంచి సింప్లిఫై చేసాం. అండ్ లిమిట్ వచ్చేసి లాస్ట్లో ఓన్లీ మనం దేనిలోకి సబ్స్టిట్యూట్ చేసామో, అంటే ఎక్స్లోకి కదా కన్వర్ట్ చేసింది. సో ఎక్స్ లిమిట్స్ మాత్రమే రాయాలి. ఒకవేళ వైలోకి కన్వర్ట్ చేస్తే వీ హ్యావ్ టు రైట్ ద వై లిమిట్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, దట్స్ ఇట్. ఆల్ రైట్. సో ఎస్, లెట్స్ సీ ద ప్రాబ్లమ్ నెంబర్ 2 నౌ. సో సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే దిస్ వన్. ఇఫ్
f bar is equal to function ఇచ్చాడు vector function. Okay, then the value of line integral, again integral over c f bar dot dr bar is a curve where c is the curve in the xy plane, y is equal to x square and mention చేశాడు, from 0,0 to 1,2 is 1. Yes, so let's solve this as a very easy question. So first curve చూద్దాం. So curve c ఏంటి? Curve c is nothing but y is equal to 2x square. Yes. ఓకే, ఒకసారి ప్లాట్ చేసి చూద్దాం ఏమైంది. సో ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే సంథింగ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ y/2 అంటే సంథింగ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay ఆ కైండ్లో ఉంది కదా. ఇట్స్ ఎ అప్వర్డ్ పారాబోలా, వి నో రైట్ ఆల్రెడీ. ఎస్, సో గ్రాఫ్ వచ్చేసి లుక్స్ లైక్ దిస్, ఇలా వస్తుంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y/2 గ్రాఫ్. యా, సో 0,0 అంటున్నాడు కదా. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ 0,0 and let's take this particular point as 1,2. yes, సో మన c వచ్చేసి ఈ పర్టికులర్ పాత్ అవుతుంది ఈ కర్వ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, అది మాత్రమే మన కర్వ్ c. ఎస్, సో ఆల్రెడీ రిలేషన్షిప్ వాడే ఇచ్చాడు y is equal to 2x square అని. ఎస్, సో y is equal to 2x square అంటే yని xలోకే మారుద్దాం మళ్ళీ. సో దీని నుంచి dy ఏమవుతుంది, సింప్లీ 4x dx, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ x చేంజింగ్ ఫ్రమ్ 0 నుంచి 1కి, సో x 0 to 1, సో x లిమిట్స్ మనం 0 to 1 తీసుకోవాలి, దట్స్ ఇట్. సో ఇవి మైండ్లో ఉంటే చాలు, అయిపోతుంది. సో నౌ ఇంటిగ్రల్ ఓవర్ c f bar డాట్ dr bar ఏమవుతుంది, సో విచ్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ c f bar డాట్ dr bar చేస్తే మనకి 3xy dx మైనస్ y స్క్వేర్ dy వస్తుంది. ఆల్రెడీ చూసిందే కదా, మళ్ళీ దానికి ఎక్స్ట్రా స్టెప్ ఏం అవసరం లేదు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది వాటికి. సో నథింగ్ బట్ 3xy dx minus y square dy, that's it. yes, so y ప్లేస్లో 2x స్క్వేర్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. సో విచ్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ c 3x ఇంటూ y ప్లేస్లో 2x స్క్వేర్ dx మైనస్ y స్క్వేర్ ప్లేస్లో 4x పవర్ 4 dy ప్లేస్లో 4x dx, సో 4x dx, దట్స్ ఇట్. అండ్ ఈ మొత్తం ఎక్స్ లిమిట్సే కదా, సో కర్వ్ వచ్చేసి ఫ్రమ్ 0 to 1, దట్స్ ఇట్. సో 0 to 1, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యా, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఏమవుతుంది, 6x క్యూబ్ అండ్ ఇక్కడ మైనస్ 16x to the power of 5 whole dx. ఎస్, సో విచ్ విల్ బి ఈక్వల్ టు 6/4 into 1 minus 16/6 into 1. yes, so which is equal to how much, something around minus 7/6 వస్తుంది if we solve it. yeah, so minus 7/6 is the answer for this question. That's it, very straightforward, right? yes, all right. so problem number 2 కూడా అయిపోయింది. let's see the problem number 3 now. yes, so this is the one. సో ఇక్కడ f bar ఇచ్చాడు, వీ హ్యావ్ టు ఫైండ్ లైన్ ఇంటిగ్రల్. అండ్ ఇక్కడ పాత్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ లైన్ ఫ్రమ్ 0,0,0 to 1,1,1. ఎస్, సో 2 డైమెన్షనల్ అయితే మనం లైన్ ఈక్వేషన్ రాయొచ్చు సింపుల్గా, ఫార్ములా యూనో ఇందా చూసాం కూడా ఫస్ట్ ప్రాబ్లంలో. బట్ ఇక్కడ ఇది 3 డైమెన్షనల్ లైన్. సో ఫర్ దట్ ఈక్వేషన్ ఆఫ్ 3 డైమెన్షనల్ లైన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ 3D లైన్. సో దానికి ఫార్ములా వచ్చేసి x minus x1 by x2 minus x1 is equal to y minus y1 by y2 minus y1. ఇది కూడా మీకు తెలిసే ఉండిద్ది ఆల్మోస్ట్, z minus z1 by z2 minus z1. yes, so this is the formula we have to use here. ఇక్కడ పాయింట్స్ వచ్చేసి 0,0,0 and 1, 1, 1. so it is x1 y1 z1 and it is x2 y2 z2. yes, so ఇప్పుడు మన c ఏమవుతుందంటే line from this to this, right? so let's substitute this. so x minus 0 upon 1 minus 0 which is equal to y minus 0 upon 1 minus 0, right? yes, which is equal to z minus 0 upon 1 minus 0. yes, so ఇక్కడ ఏంటి x is equal to y is equal to z. yes, 3 ఈక్వల్ వచ్చాయి. సో మనం ఏదో ఒక కామన్ వేరియబుల్ తీసుకుందాం, లెట్స్ టేక్ t. yes, so from this we can write dx is equal to dy is equal to dz is equal to dt. సో ఇలా రాయొచ్చు కదా. yes, and t changing from 0 to 1, right? so 0 to 1.
అంతే కదా. ఇప్పుడు x 0 to 1, y 0 to 1, z 0 to 1. సో ఈ మొత్తం t అనుకుంటే సో t కూడా 0 to 1 కదా. ఎస్, సో దట్స్ ఇట్. ఏం లేదు, ఈ 3 వేరియబుల్స్ని నేను ఒక కామన్ వేరియబుల్ కింద కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తున్నాను అంతే, అక్కడేం లేదు ఇంకా. ఎస్, ఆల్ రైట్. సో ఇప్పుడు మన ఫంక్షన్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఏమవుతుంది? ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ ఈజ్ దిస్. సో x square y dx plus y square z dy plus z square x dz. సో ఇది వస్తుంది. అండ్ మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ మొత్తాన్ని dt అనుకున్నామని అండ్ ఈ మొత్తాన్ని t అనుకున్నామని. సో మొత్తాన్ని tలోకి మార్చేద్దాం ఇప్పుడు. సో విచ్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి t కదా. సో t square into t dt plus t square into t dt plus t square into t dt. All right, and t ranging from 0 to 1. Yes, so let's substitute that limit as well. So 0 to 1. Yes, so which will be equal to t cube, 3t cube. So integral 0 to 1, 3t cube dt. So which is nothing but 3 by 4. Yes, so our answer is 3 by 4. Yes, as simple as this. So we have to solve like this, very easy and straightforward method. Yes, okay. So C line వచ్చేసి from 0 0 0 to 1 1 1 కదా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బిట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు సెకండ్ బిట్ కూడా చూద్దాం. సో ఆ సెకండ్ బిట్ వచ్చేసి ఈసారి C వచ్చేసి లైన్ ఫ్రమ్ 0 0 0 to 1 0 0 again to 1 1 0 to లాస్ట్లో 1 1 1. ఎస్, సో ఇలా ఇచ్చాడు టీ. అంటే ఇందాక మనం ఎలా వచ్చాము, డైరెక్ట్ 0 0 0 నుంచి 1 1 1కి వెళ్ళిపోయాం. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 0 0 0, దాని తర్వాత 1 0 0, దాని తర్వాత 1 1 0, దాని తర్వాత 1 1 1. అంటే పాత్ అనేది మారుతుంది కదా. సో ఇందాక పాత్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోయాం. ఇక్కడ 0 0 0 ఉంది అండ్ ఇక్కడ 1 1 1 ఉంది. బట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 0 0 0 నుంచి 1 0 0కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ తీసుకుందాం 1 0 0 అనేది. దాని తర్వాత 1 1 0కి వెళ్తున్నాం. 1 1 0 లెట్స్ టేక్ సంథింగ్ ఇక్కడ తీసుకుందాం. సో 1 1 0. దాని తర్వాత 1 1 0 నుంచి 1 1 1 ఇలా వెళ్తున్నాం. ఎస్, అంటే పాత్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. సో ఎస్, అంటే డెస్టినేషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు కానీ ఆ డైరెక్షన్ అంటే పాత్ అనేది చేంజ్ అవుతుంది. సో దీనివల్ల మన లైన్ ఇంటిగ్రల్లో ఏమన్నా చేంజ్ వచ్చిద్దా రాదా? సో లెట్స్ సీ దట్ ఫ్రమ్ దిస్ ఎగ్జాంపుల్. ఎస్, ఓకే. సో ఫస్ట్ మనం 0 0 0 to 1 0 0 వెళ్దాం. సో 0 0 0 to 1 0 0. సో క్విక్లీ సాల్వ్ చేసేయచ్చు దీన్ని. అంటే ఇక్కడ y ఏం మారట్లేదు, z కూడా ఏం మారట్లేదు కదా. అంటే y is equal to z is equal to 0. సో dy is equal to dz is equal to 0. దట్స్ ఇట్. సో మన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ బార్ ఇది. సో ఇందులో y 0 z 0 పెట్టేద్దాం. యాక్చువల్లీ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కదా. సో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈస్ దిస్ వన్ ఫర్ us. సో దీని నుంచి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఏమవుతుంది, సో ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ విల్ బి, దీంట్లో y0 అండ్ z0 పెట్టండి. సో ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ 0 అయిపోయింది అండ్ ఇక్కడ 0 అయిపోయింది. మనకి ఫైనల్లీ 0 ఏం వేయలేదు. సో 0 ఇంటిగ్రల్ 0 ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. సో ఈక్వల్ టు 0. సో దీన్ని మనం లెట్స్ కన్సిడర్ I1 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు 1 0 0 నుంచి 1 1 0కి వెళ్దాం. సో 1 0 0 to 1 1 0. ఎస్, సో ఇక్కడ x అనేది 1 నుంచి 1, అంటే x కాన్స్టెంట్ అని తీసుకుందాం, కాన్స్టెంట్. సో dx ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కదా. సో dx విల్ బి 0 అండ్ y వచ్చేసి y లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1. ఎస్, వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ అండ్ z is equal to 0. సో ఫ్రమ్ దిస్ dz is equal to 0. అంటే ఈ ఈక్వేషన్ ప్రకారం ఇప్పుడు సో ఏం రాయాలి, లెట్స్ టేక్ I2. సో I2 విల్ బి ఇంటిగ్రల్ ఓన్లీ y కదా, ఇక్కడ x మారట్లేదు కాన్స్టెంట్ అండ్ z 0. సో y లిమిట్స్ మాత్రమే తీసుకోవచ్చు. సో y ఫ్రమ్ 0 to 1
0 to 1, dx వచ్చేసి 0, సో ఈ టర్మ్ పోతుంది, అండ్ dy ఇది ఉండిద్ది, అండ్ dz ఇది పోతుంది, అండ్ ఓన్లీ ఇది ఒక్కటే ఉంటుంది y2z dy అనేది. ఎస్, బట్ ఇక్కడ z 0 కదా, సో దిస్ 0, సో ఈ మొత్తం కూడా 0నే అయిపోతుంది, I2 0 అగైన్. ఎస్, సో ఇంకా ఫైనల్లీ ఇంకొక కేసు మిగిలింది కదా, 110 to 111, సో అది కూడా చూసేద్దాం. ఇక్కడ రాద్దాం. సో 110 to 111, సో ఇక్కడ x కాన్స్టెంట్, సో dx 0, y కాన్స్టెంట్, సో dy 0, అండ్ z from 0 to 1. ఎస్, ఓకే, సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈ ఈక్వేషన్ ప్రకారం. సో లెట్స్ టేక్ I3 now, which will be integral, ఓన్లీ z ఉంటుంది, సో z from 0 to 1. సో x వచ్చేసి మనం మారట్లేదు, x 1లోనే ఉంటుంది కదా, సో వీ హ్యావ్ టు టేక్ 1, బట్ ఇక్కడ dx 0 కదా, సో ఈ టర్మ్ 0 అయిపోతుంది, అండ్ dy టర్మ్ 0, అండ్ ఓన్లీ dz టర్మ్ మిగులుతుంది. సో z² x dz, ఎస్, విచ్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1. ఇక్కడ x 1 నుంచి 1 కదా, సో x వాల్యూ 1, అందుకే x వాల్యూ వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ 1. సో ఫ్రమ్ దిస్ z² dz, సో ఫ్రమ్ దిస్ 1/3 అవుతుంది ఆన్సర్. సో ఇట్ ఈస్ అవర్ I3 వాల్యూ. ఓకే, సో ఓవరాల్ ఇంటిగ్రల్ ఓవర్ C అంటే ఆ మొత్తం పాత్ f బార్ డాట్ dr బార్ వాల్యూ ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ I1 ప్లస్ I2 ప్లస్ I3, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 0 ప్లస్ 0 ప్లస్ 1/3, విచ్ ఈస్ ఈక్వల్ టు 1/3. ఎస్, బట్ ఫస్ట్ కేసులో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. సో 1/3 3/4 నాట్ ఈక్వల్ కదా, సో దేర్ ఫోర్ ద కన్క్లూజన్ పాయింట్ ఈస్ ఇఫ్ పాత్ చేంజెస్ line integral also will change. Line integral will change. Yes, so this is the conclusion point, and it is proven with this particular example. Yes, all right, so yes, if path changes, line integral will change. Yes, so let's see the next problem number 4. Yes, so adentante the total work done in moving a particle in a force field given by f bar ఇలా ఇచ్చాడు along the straight line joining 0 0 0 to 1 1 1. ఆల్ రైట్, సో ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమని ఏమి ఇవ్వలేదు, బట్ వీ నో ద టోటల్ వర్క్ డన్ ఫార్ములా తెలుసు కదా. సో ఫ్రమ్ ఇంటర్మీడియట్ నుంచి మనకి తెలిసింది. సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి, వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, రైట్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎస్, సో ఇన్ వెక్టర్ ఫార్మ్ this particular work done ఏమవుతుంది, వర్క్ డన్ లెట్స్ టేక్ W is equal to F bar dot displacement let's take S bar. సో yes, సో దీన్ని మనం సింపుల్గా ఒక పర్టికులర్ స్మాల్ డిస్టెన్స్లో తీసుకుంటే F bar dot DS bar అవుతుంది. సో సో అంటే ఇప్పుడు టోటల్ వర్క్ డన్ కదా, ఇట్ ఈస్ సింప్లీ వర్క్ డన్. మనకు కావాల్సింది టోటల్ వర్క్ డన్. సో టోటల్ వర్క్ డన్ ఫార్ములా ఏమవుతుంది, సింప్లీ మొత్తం కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్. సో ఇంటిగ్రల్ ఓవర్ ద కర్వ్ ఆర్ పాత్ ఎస్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్, దట్స్ ఇట్. సో ఇది మన లైన్ ఇంటిగ్రల్. సో ఎస్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్. సో ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా వాడు ఏమడుతున్నాడు, లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయి అంటున్నాడు, దట్స్ ఇట్, అంతే. బట్ ఇక్కడ కర్వ్ వచ్చేసి కర్వ్ ఏమిచ్చాడు, కర్వ్ సి వచ్చేసి 0 0 0 2 లైన్ జాయినింగ్ 0 0 0 2 1 1 1. సో ఆల్రెడీ ఇది మనం ఇంతకుముందు చూసాం కదా. సో ఏమొస్తుంది ఫార్ములా, y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు z మైనస్ ఫార్ములా ఉంది కదా 3D లైన్. సో అదే ఫార్ములా ఇక్కడ యూస్ చేయాలి. సో సేమ్ ఇందా పాయింట్స్ కూడా మారలేదు, సేమ్ పాయింట్స్ కదా. సో ఫైనల్గా ఏమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z వస్తుంది. సో లెట్స్ టేక్ t and dx is equal to dy is equal to dz is equal to dt, dz is equal to dt. Yes, so from this t ranging from 0 to 1. సో ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి f bar dot dl bar అని తీసుకోవచ్చు. సో యా, dl bar అని తీసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఎస్, సో నా ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓవర్ l f bar dot dl bar. ఎస్, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ t లిమిట్స్ ఏంటి 0 to 1 కదా. సో అవి సబ్స్టిట్యూట్ చేద్దాం.
సో t ఫ్రమ్ 0 to 1 అండ్ ఈ మొత్తాన్ని అంటే ఇచ్చిన ఫంక్షన్ మొత్తాన్ని ఇది కదా ఫంక్షన్. సో ఈ మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి మార్చేద్దాం. సో ఇదేమో 3t² అవుతుంది. సో 3t² ప్లస్ 60 dt మైనస్ 14t² dt ప్లస్ 20 దిస్ వన్ t³ dt. ఎస్. సో ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. యా. సో 3t² minus 14t² is how much? 11. So integral 0 to 1 minus 11t² plus 20t³ plus 60 dt. Yes. So which will be equal to minus 11 by 3 plus 20 by 4 plus 6 by 2. Yes. So yeah, which is దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 13 by 3 వస్తుంది. Yes. So yeah, this will be the answer for this particular question. That's it. Okay. So let's solve the problem number 5 quickly. So అర్థమైంది కదా. ప్రాబ్లం నెంబర్ 4, వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో అది టోటల్ వర్క్ డన్ లైన్ ఇంటిగ్రల్ ఓవర్ ఏ పాత్ L f bar dot dl bar అవుతుంది. యాజ్ సింపుల్. యా. సో లెట్స్ సీ ద ఫిఫ్త్ వన్. సో f bar ఇలా ఇచ్చాడు. ద లైన్ ఇంటిగ్రల్ వాడే మెన్షన్ చేశాడు. ఎవాల్యుయేటెడ్ అలాంగ్ ఏ లైన్ సెగ్మెంట్ ఆన్ x యాక్సిస్ ఫ్రమ్ x is equal to 1 to 2. యా. సో x యాక్సిస్ కదా. సో ఫస్ట్ c ఫైండ్ అవుట్ చేద్దాం. సో x యాక్సిస్ కదా. ఆన్ x యాక్సిస్ y టర్మ్ ఉండదు, z టర్మ్ ఉండదు కదా. సో y is equal to 0 అండ్ z is equal to 0. దట్స్ ఇట్. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ అండ్ x రేంజింగ్ ఫ్రమ్ 1 to 2 అంటున్నారు కదా, అది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఫ్రమ్ 1 to 2 అండ్ ఇందులో 0 పెట్టి y ప్లేస్లో. సో ఇది 0 అయిపోతుంది అండ్ z ఆల్సో 0 అండ్ మనకి మిగిలేది దిస్ వన్ అండ్ మైనస్ x² dz మిగులుతుంది. రైట్. సో ఈ dz కూడా 0నే కదా, ఎందుకంటే z 0, dz 0. సో ద ఆన్సర్ విల్ బి 0. దట్స్ ఇట్. ఏముంది మనకి ఇది ఒకటి తెలిస్తే చాలు. ఆల్రెడీ తెలిసింది అందరికి. x యాక్సిస్ మీద ఓన్లీ x మాత్రమే ఉంటుంది. y 0, z 0. సో ఆ పాయింట్ తెలిస్తే ఇది అసలు పెన్ కూడా పెట్టవసరం లేదు ఈ ప్రాబ్లంకి. యా. సో ఎస్. ఓకే. ఓకే. సో లెట్స్ సీ ద లాస్ట్ ప్రాబ్లం నెంబర్ 6 రిగార్డింగ్ దిస్ లైన్ ఇంటిగ్రల్. సో అదేంటంటే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ f bar is equal to ఇలా ఇచ్చాడు yz i cap అని ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అలాంగ్ ద సర్కిల్. ఈసారి సర్కిల్ ఇచ్చాడు. ఇందాక దాకా లైన్ సెగ్మెంట్లో ఇచ్చాడు, ఈసారి సర్కిల్ ఇచ్చాడు. x² plus y² equal to 1 at z is equal to 1 ఈజ్ వాట్. ఓకే. సో ఫస్ట్ z is equal to 1 అని అంటున్నాడు కదా. ఓకే. సో f bar ఏంటి? yz i cap. z 1 పెట్టేద్దాం. సో z 1 అని ఇచ్చాడు వాడు. సో విచ్ ఇంప్లైజ్ అవర్ f bar ఏమవుతుంది? సింప్లీ y i cap అవుతుంది. ఎస్. మనకు కావాల్సింది లైన్ ఇంటిగ్రల్ ఓవర్ కర్వ్ సి f bar డాట్ dl bar తీసుకుందాం. వేరే l అనేది పొజిషన్ వెక్టర్. dl bar ఏమవుతుంది? dl bar వచ్చేసి dx i cap ప్లస్ dy j cap ప్లస్ dz k cap. అంటే ఇది సేమ్ dr bar ఏదైనా ఒకటే, l అయినా ఒకటే, r అయినా ఒకటే. నేను l అని తీసుకుందాం. ఎస్. సో f bar డాట్ dl bar చేస్తే ఫైనల్లీ ఏమొస్తుంది మనకి? f bar డాట్ dl bar చేస్తే ఇక్కడ ఓన్లీ 5 ఉంది కదా. సో ఓన్లీ y ఇంటూ దిస్ పర్టికులర్ dx. దట్స్ ఇట్. సో y dx. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ అవర్ f bar డాట్ dl bar. మనం ఇప్పుడు కర్వ్ని కనుక అబ్జర్వ్ చేస్తే కర్వ్ సి ఏమి ఇచ్చాడంటే సర్కిల్ అని ఇచ్చాడు. సర్కిల్ ఈజ్ x² plus y² is equal to 1. ఆల్ రైట్. వీ నో దిస్ రైట్. సో ఇట్ ఈస్ a circle with center at origin and radius 1. సో ఈ పాయింట్ 1, 0 అవుతుంది. ఓకే. ఎస్. సో ఇది మన సి కర్వ్. ఆల్ రైట్. సో ఈ x² plus y² is equal to 1 ఉంది చూసారు. సో దీని నుంచి ఇక్కడ y dx కదా. మన లైన్ ఇంటిగ్రల్ మోటో ఏంటి? ఏదో మొత్తం ఫంక్షన్ని ఒక సింగిల్ వేరియబుల్ కింద మార్చాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. మనం వైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాద్దాం. ఇప్పుడు y ఏమవుతుంది? దీని నుంచి √1 - x² అవుతుంది. ఎస్. అండ్ dy ఏమవుతుంది? సంథింగ్ జస్ట్ అవసరం లేదు, dx కదా. సో ఫ్రమ్ దిస్ ఇంటిగ్రల్ ఓవర్ సి f bar డాట్ dl bar ఏమవుతుంది? అండ్ ఇక్కడ x రేంజింగ్ ఫ్రమ్ 0 నుంచి 1 కదా. యా. సో 0 to 1. ఈ మొత్తాన్ని ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ బి గెట్టింగ్ 0 to 1. దీస్ ఆర్ అవర్ x లిమిట్స్ అండ్ yని √1 - x² dx. ఎస్. బట్ ఇది చూస్తే
ఈ ఇంటిగ్రల్ అనేది డిఫికల్ట్ టు సాల్వ్, ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన ఇంటిగ్రలే కదా. యా, సో ఐడియా అంత త్వరగా రాదు ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలంటే. సో దట్స్ వై వీ అప్రోచ్ త్రూ పోలార్ కోఆర్డినేట్స్. సో ఆల్రెడీ పోలార్ కోఆర్డినేట్స్ని మనం క్యాల్కులస్లో డిస్కస్ చేసాం. సో త్రూ పోలార్ కోఆర్డినేట్స్. ఎస్, సో చూసేద్దాం, అది కూడా ఏముంది తెలిసిందే కదా, వెరీ ఈజీ. అప్పుడు చెప్పినట్టే. సో ఎక్స్ ప్లేస్లో మనం ఆర్ కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేయాలి, అండ్ వై ప్లేస్లో ఆర్ సైన్ తీటా, అండ్ యా డిఎక్స్ డివై ప్లేస్లో ఆర్ డిఆర్ డి తీటా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది గుర్తుంది కదా? ఓకే, ఆల్ రైట్. సో మన ఇంటిగ్రల్ ఏంటి? ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఎల్ బార్ ఏమొచ్చింది మనకి, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి ఇది కదా వైడిఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ సినే ఉంచుదాం. సో వై వచ్చేసి ఆర్ సైన్ తీటా, సో లెట్స్ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్. అండ్ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ వచ్చేసి ఇది, అండ్ డిఎక్స్ ఏమవుతుంది, యా మనం ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. యా, సో ఆర్ స్క్వేర్ కదా, ఆర్ టెన్ టు కాన్స్టెంట్ హియర్, అంటే రేడియస్ ఏ మారదు కదా యాక్చువల్లీ. ఎస్, సో అందుకు ఆర్ ఈజ్ కాన్స్టెంట్, అండ్ క్వశ్చన్లో అది 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఎస్, సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, సింప్లీ కాస్ తీటా అవుతుంది. సో ఫ్రమ్ దిస్ డిఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ తీటా డి తీటా అవుతుంది. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. అండ్ ఈ ఆర్ వచ్చేసి ఇక్కడ కూడా 1, అండ్ ఈ వై వచ్చేసి ఇది, అండ్ డిఎక్స్ ప్లేస్లో మైనస్ సైన్ తీటా డి తీటా. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి మైనస్ సైన్ స్క్వేర్ తీటా డి తీటా. అంటే ఇక్కడ తీటా ఒకటే వేరియబుల్ అంతే కదా, సర్కిల్లో తీటానే కదా వేరీ అవుతుంది, వేరీ అయ్యేది. సో తీటా వచ్చేసి ఏమిచ్చాడు, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటున్నాడు కదా, అంటే మనం 0 to π తీసుకోవాలి. 0 to π లిమిట్స్ మొత్తం కదా, సర్కిల్ మొత్తం 360 degrees కాబట్టి 0 to 360 degrees. ఎస్, సో ఎస్, ఇప్పుడు ఇది దేనికి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే. అదే ఒకవేళ క్వశ్చన్లో క్లాక్ వైజ్ అని మెన్షన్ చేస్తే సింప్లీ కౌంటర్ క్లాక్ వైజ్ అన్నా యాంటీ క్లాక్ వైజ్ అన్నా ఒకటే. సో యా, సో ఒకవేళ క్లాక్ వైజ్ అని మెన్షన్ చేస్తే మనం తీటా లిమిట్స్ వచ్చేసి 2π to 0 తీసుకోవాలి. ఎస్, సో యా, ఈ పాయింట్ అనేది వీ హ్యావ్ టు రిమెంబర్. కౌంటర్ క్లాక్ వైజ్ ఇస్తే వీ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ 0 to 2π, అదే క్లాక్ వైజ్ ఇస్తే 2π to 0. ఎస్, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఫ్రమ్ దిస్, సో లిమిట్స్ ఏమవుతుంది, 0 to 2π అవుతుంది, దట్స్ ఇట్. సో ఇంటిగ్రల్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో విచ్ విల్ బి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 0 to 2π, యా సైన్ స్క్వేర్ తీటాని మనం 1 minus cos 2 theta by 2 కింద రాయొచ్చు కదా. ఎస్, డి తీటా. సో ఫ్రమ్ దిస్ ఏమవుతుంది, మైనస్ 1/2 ఇంటూ 2π మైనస్ ప్లస్ 1/2 ఇంటూ సైన్ 2 theta by 2 ఫ్రమ్ 0 to 2π. ఎస్, సో ఈ మొత్తం టర్మ్ 0 అయిపోతుంది, వీ నో దట్. అండ్ ఫైనలీ ద ఆన్సర్ ఈస్ -π. దట్స్ ఇట్. సో యా, ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని ఇలా సాల్వ్ చేయాలి. ఏం లేదు, ఈజీయే, బట్ ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ అంతే. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది కదా, దీన్ని మనం సాల్వ్ చేయలేం, డిఫికల్ట్ టు సాల్వ్. దట్స్ వై వీ అప్రోచ్ ఇట్ త్రూ అవర్ పోలార్ కోఆర్డినేట్స్. సో అది ఎలా అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, అది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఆర్ అనేది వేరీ అవ్వట్లేదు, బికాజ్ రేడియస్ ఈజ్ 1 కాన్స్టెంట్ కాబట్టి. సో ఓన్లీ తీటా ఈజ్ వేరియింగ్, అండ్ దట్ టు ఇట్ ఈస్ వేరియింగ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్. సో మనం 0 to 2π కన్సిడర్ చేసాం, అక్కడి నుంచి సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, ఆల్ రైట్. సో ఇవి ప్రాబ్లమ్స్ అనమాట బేస్డ్ ఆన్ లైన్ ఇంటిగ్రల్. సో మెనీ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం, అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యేటట్టే డిస్కస్ చేశాను. సో నో నీడ్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో జస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఈజీ అయిపోతుంది. ఎస్, సో లెట్స్ సీ ఫైనల్లీ కీ పాయింట్స్ బేస్డ్ ఆన్ అవర్ లైన్ ఇంటిగ్రల్. ఎస్, సో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి ఇంటిగ్రల్ ఓవర్ ఎ క్లోజ్డ్ కర్వ్. ఇలా 0 మెన్షన్ చేస్తే దట్ ఈస్ క్లోజ్డ్ కర్వ్ అని అర్థం. సో ఎఫ్ బార్ డాట్ డిఎల్ బార్, దీన్ని యాక్చువల్గా మనం ఏమని పిలుస్తామంటే
circulation అంటాం or rotation of f bar around the closed path C. Yes, so this is the actual definition of our line integral. So it is called as circulation or rotation of a given function, vector function, around a closed path or a closed curve C. Yes, ఒకవేళ మనకి f bar ఇది ఈ ఇంటిగ్రల్ వాల్యూ 0 వస్తే అంటే సర్క్యులేషన్ ఆర్ రొటేషన్ ఈక్వల్ టు 0నే కదా. అంటే ఎఫ్ బార్ అనే ఫంక్షన్ని మనం ఇర్రోటేషనల్ అని చెప్పొచ్చు కదా. సో ఇర్రోటేషనల్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, కర్ల్ ఆఫ్ దట్ పర్టికులర్ వెక్టర్ ఫంక్షన్ ఈజ్ 0. సో ఎస్ అంటే ఒకవేళ క్వశ్చన్లో వాడు ఇర్రోటేషనల్ అని మెన్షన్ చేస్తే మనం సింప్లీ లైన్ ఇంటిగ్రల్ 0 అని పెట్టేయచ్చు. ఎస్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ కీ పాయింట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ key point, if f bar is irrotational, then this line integral becomes independent of the path. So independent of the path, right? And it depends only on initial and final points. That's it. Ante kada. So f bar, let's take irrotational తీసుకుందాం. Irrotational in the sense from first point, according to our first point ఏమవుతుంది, ఇర్రోటేషనల్ అయితే మనకి లైన్ ఇంటిగ్రల్ 0 కదా. సో ఇంకా పాత్తో పనే ఉంది. సో మనం పాత్ ఏది తీసుకున్నా కానీ ఆన్సర్ ఈజ్ 0. దట్స్ ఇట్. సో C1 నుంచి వెళ్ళినా కానీ, C2 నుంచి వెళ్ళినా కానీ, C3 నుంచి వెళ్ళినా కానీ ఒకటే వాల్యూ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0. ఎస్, ఇట్స్ అన్ ఆబ్వియస్ పాయింట్. ఎస్. సో లెట్స్ సీ ద థర్డ్ పాయింట్ నౌ, విచ్ ఈస్ దిస్ వన్. సో ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ del phi అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే, వేర్ del phi అంటే తెలుసు కదా, గ్రేడియంట్ ఆఫ్ ఏ సంథింగ్ స్కేలర్ ఫంక్షన్ phi. అండ్ వీ ఆల్రెడీ నో దట్ ఈ ఐడెంటిటీ తెలుసు కదా, వెక్టార్ ఐడెంటిటీ మనం మాట్లాడుకున్నాం వెక్టార్ ఐడెంటిటీస్లో. సంథింగ్ కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ ఈజ్ 0. ఎస్. సో ఫ్రమ్ దిస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు del phi. సో దీని ప్లేస్లో ఎఫ్ బార్ సబ్స్టిట్యూట్ చేస్తే del క్రాస్ ఎఫ్ బార్ 0 అయిపోతుంది. సో దీని నుంచి అవర్ సర్క్యులేషన్ ఆర్ రొటేషన్ అంటే లైన్ ఇంటిగ్రల్ అనేది 0 అయిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఎస్. ఓకే, కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్. ఒకవేళ లైన్ ఇంటిగ్రల్ అంటే రొటేషన్ ఆర్ సర్క్యులేషన్ గ్రేటర్ దాన్ 0 ఉంటే అది మనం రొటేషన్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్తాం. ఒకవేళ లెస్ దాన్ 0 ఉంటే రొటేషన్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్. అండ్ ఈక్వల్ టు 0 ఉంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద ఫంక్షన్ ఈజ్ ఇర్రోటేషనల్. దట్స్ ఇట్. సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్ కదా. ఓకే, ఓకే. ఫైనల్లీ based on these key points, let's solve one example problem and let's finish this particular video. Yeah, so it is the problem based on our key points. So if f bar అనేది ఇలా ఇచ్చాడు ఫంక్షన్, ఇది అనేది ఇర్రోటేషనల్ అంటున్నాడు, క్వశ్చన్ లోనే మెన్షన్ చేశాడు ఇర్రోటేషనల్ అని. దెన్ ద స్కేలార్ ఫంక్షన్ phi such that f bar is equal to del phi is what? ఓకే, మనం phi ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనం phi అంటే ఏంటి, సంథింగ్ స్కేలార్ ఫంక్షన్ కదా. ఎస్. సో ఈ స్కేలార్ ఫంక్షన్ని మనం ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు del phi అని ఇచ్చాడు. ఎస్. సో del phi ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డో phi బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో phi బై డో వై జే క్యాప్ ప్లస్ డో phi బై డో జెడ్ కే క్యాప్. యా. సో ఇక్కడ డో phi బై డో ఎక్స్ని మనం ఐ బార్ కాంపోనెంట్తో కంపేర్ చేస్తే ఇదే కదా వచ్చేది. యా. సో దిస్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ బార్ అని క్వశ్చన్లో ఇచ్చాడు దిస్ పాయింట్. యా, దీన్ని కంపేర్ చేస్తే మనకి ఫైనలీ డో phi బై డో ఎక్స్ ఏమొస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2xy ప్లస్ జెడ్ క్యూబ్. అండ్ డో phi బై డో వై ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్. అండ్ డో phi బై డో జెడ్ ఏమొస్తుంది, 3xz స్క్వేర్. ఎస్, ఆల్ రైట్. సో ఈ పార్షియల్ డెరివేటివ్స్ మనకు వచ్చాయి అండ్ మనకు కావాల్సింది phi. అండ్ వీ నో దాట్ ఫ్రమ్ టోటల్ డిఫరెన్షియేషన్ ఆల్రెడీ ఈ పర్టికులర్ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. సో dy కెన్ బి రిటన్ యాజ్ డో phi బై డో ఎక్స్ డిఎక్స్ ప్లస్ డో phi బై డో వై డివై ప్లస్ డో phi బై డో జెడ్ డిజెడ్. ఎస్. ఓకే, ఇది ఇలా రాసిన తర్వాత మనం ఇంకా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో డో phi బై డో ఎక్స్ ఏంటి, దిస్ వన్ 2xy ప్లస్ జెడ్ క్యూబ్ డిఎక్స్ ప్లస్ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ dy ప్లస్ 3xz స్క్వేర్ dz. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ అవర్ dy. సో ఇప్పుడు phi ఏమవుతుంది, phi ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఓవర్ dy కదా. ఎస్. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు,
ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ టోటల్ ఫంక్షన్ అంటే 2xy ప్లస్ జెడ్ క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ 3x జెడ్ స్క్వేర్ డిజెడ్. ఎస్, సో ఈ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి 5 వచ్చేస్తుంది. యా, సో దాన్ని మనం ఎలా చేద్దామంటే ఈ పర్టికులర్ ఓకే, సో 5 ఏంటి ఫైనల్లీ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్, రైట్? సో మనం ఇంటిగ్రల్ ఇది కదా, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 క్యాన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్, సో దీన్ని డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ జెడ్ క్యూబ్ అని రాసుకోవచ్చు ఈ పర్టికులర్ మొత్తాన్ని. సో అది ఎలా అంటే ఒకసారి చూద్దాం. సో ఈ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై ఉంది కదా, సో దీన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే వి గెట్ ఎక్స్ స్క్వేర్ డివై, అంతే కదా. అండ్ ఎక్స్తో చేస్తే వి గెట్ 2xy dx. అండ్ ఈ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎక్స్తో చేస్తే వి గెట్ జెడ్ క్యూబ్ dx. అండ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే 3x జెడ్ స్క్వేర్ dz. ఎస్, సో ఈ మొత్తాన్ని కంబైన్ చేస్తే మనకి ఏంటి ఫైనల్లీ ఎక్స్ టర్మ్స్ ఏంటి, దిస్ వన్ అండ్ దిస్ వన్, అంటే 2xy ప్లస్ జెడ్ క్యూబ్ dx ప్లస్ అండ్ y ఇదే ఎక్స్ స్క్వేర్ dy ప్లస్ అండ్ జెడ్ టర్మ్ 3x జెడ్ స్క్వేర్ dz. ఎస్, సో ఇదే కదా ఇక్కడ ఉన్న ఫంక్షన్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 2xy ప్లస్ జెడ్ క్యూబ్ dx, ఎక్స్ స్క్వేర్ dy, 3x జెడ్ స్క్వేర్ dz. సో సాటిస్ఫై అయింది కదా. ఎస్, సో వీ కెన్ రైట్ 5 యాజ్ లైక్ దిస్. సో ఫ్రమ్ దిస్ అవర్ 5 విల్ బికమ్, సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. సో అంటే సింప్లీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ జెడ్ క్యూబ్ ప్లస్ సంథింగ్ కాన్స్టెంట్ సి. సో దిస్ ఈజ్ అవర్ 5 ఫంక్షన్ విచ్ వీ వాంట్. వాడు అడిగింది 5. ఎస్, సో మనం ఇలా చేయొచ్చు, లేకపోతే సింపుల్గా వెరీ ఈజీ. సో మనకు ఆల్రెడీ ∂5/∂x, ∂5/∂y, ∂5/∂z తెలుసు కదా. యా, సో వీ నో ∂5/∂x అంటే ఏంటో తెలుసు, ∂5/∂y అంటే ఏంటో తెలుసు, ∂5/∂z అంటే ఏంటో తెలుసు. సో బై వెరిఫైయింగ్ ఆప్షన్స్ we can find 5 వెరీ ఈజీలీ. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒక ఆప్షన్ చూస్ చేసుకొని ఆ ఆప్షన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయండి, మనకు వచ్చిన దాన్ని అది మ్యాచ్ అయితే రైట్. అండ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి అండ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. ఈ 3 సాటిస్ఫై అయ్యే ఆప్షనే మన 5 ఫంక్షన్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఒకవేళ మీకు ఈ ఐడియా, ఈ థాట్ రాకపోతే బెటర్ టు రైట్ లైక్ దిస్, అది బెటర్ టు ఫాలో దిస్ మెథడ్. అంటే ఆప్షన్స్ వెరిఫైయింగ్ చేసి విత్ ఇన్ 2 minutesలో చేసేచ్చు ప్రాబ్లమ్. ఎస్, సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ లైన్ ఇంటిగ్రల్. సో మెయిన్లీ వెక్టర్ ఇంటిగ్రల్ వెక్టర్ ఇంటిగ్రల్ క్యాల్కులస్లో లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అని ఉంటాయి. సో వీటిలో లైన్ ఇంటిగ్రలే మెయిన్, క్వశ్చన్స్ అనేవి వీటి మీద ఎక్కువ వస్తాయి. అండ్ యా, దట్స్ ఇట్. సో అది కవర్ చేసేసాం మనం. సో నెక్స్ట్ వీడియోలో మనం గ్రీన్స్ థీరమ్, స్టోక్స్ థీరమ్ అండ్ గాస్ డైవర్జెన్స్ థీరమ్స్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. అవి వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ టు అవర్ గేట్ ఎగ్జామ్. యా, లెట్స్ స్టాప్ దిస్ వీడియో హియర్. ఇప్పటికే లెంత్ అయిపోయింది. యా, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎస్, ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ or if you like my way of teaching, please do like this video and yeah, subscribe to the channel Gate Electronics Telugu. Yes, thank you. We will meet in next video. Bye.